కరుపు. అదే మన తెలుగులో వీరభద్రుడి సినిమా. ఈ సినిమా సూర్యాని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తెచ్చింది కదా. ఏకంగా తమిళనాడులో బ్లాక్ బస్టర్ గా నిలిచి సూర్య కెరియర్ లో బెస్ట్ సినిమాలో ఒకటిగా చేరింది. ఈ సమ్మర్ లో మంచి సినిమా పడలేదే అనే బాధ పోగొట్టి కాలీవుడ్ లో మంచి హిట్ అయిన సినిమా ఇది. అయితే ఇప్పుడు కరుపు థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో ఓటీటీలో ఈ సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుందో తెలుసా? తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుని ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడమే కాకుండా వాటిని మించి విజయాన్ని సాధించింది. మాస్ యాక్షన్, భావోద్వేగాలు, సామాజిక సందేశం, భక్తి అంశాలు కలగలిపిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన వీరభద్రుడు మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను అందుకుంది. సూర్య కెరియర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూలు సాధించింది. విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కథ, నటీనటుల ప్రదర్శన, సంగీతం, భావోద్వేగ సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా సూర్య నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సాధారణ మనిషి సమస్యను దైవశక్తి జోక్యంతో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది. జూన్ 12 నుండి వీరభద్రుడు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా కథలో కీలక పాత్రలో కూడా ఆయన కనిపించారు. ఒకవైపు వినోదాన్ని అందిస్తూనే మరోవైపు సమాజంలోని కొన్ని ముఖ్యమైన సమస్యలను కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తూనే అలరిస్తాయి. సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. చాలా కాలం తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. త్రిష పాత్ర కథలో భావోద్వేగాలకు బలాన్ని చేకూర్చింది. అలాగే ఇంద్రాస్, నట్టి సుబ్రమణియన్, అనగా మాయరవి, సుప్రీత్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రతి పాత్ర కథలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమవుతుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన సంగీతం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని మరింత బలంగా నిలబెట్టింది. ముఖ్యంగా వీరభద్రుడు పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక సాధారణ కుటుంబం ఎదుర్కొన్న కష్టాల నుండి ప్రారంభమవుతుంది. తన చిన్నారి కుమార్తెకు అత్యవసర శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి ఒక తండ్రి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన కూతురి ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బు, బంగారంతో అతను నగరానికి బయలుదేరుతాడు. అతని ఆశ ఒక్కటే, తన కూతురు ఆరోగ్యంగా తిరిగి రావాలి. కానీ విధి అతనికి మరో పరీక్ష పెడుతుంది. నగరంలోని రైల్వే స్టేషన్కు చేరుకున్న వెంటనే దొంగల బారిన పడి తన వద్ద ఉన్న 60 సవర్ల బంగారాన్ని కోల్పోతాడు. కూతురి చికిత్స కోసం తెచ్చుకున్న ఆస్తి ఒక్కసారిగా మాయమవడంతో అతని ప్రపంచమే కూలిపోతుంది. చివరి ఆశగా పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే అక్కడ కూడా అతనికి పూర్తి న్యాయం జరగదు. పోలీసులు కొంత బంగారాన్ని మాత్రమే తిరిగి తెస్తారు, మిగిలినది దొరకదు. అంతేకాదు, తిరిగి దొరికిన బంగారాన్ని కూడా వెంటనే ఇవ్వలేమని, కోర్టు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని అధికారులు చెబుతారు. ఇప్పటికే కూతురి ఆరోగ్యం విషమంగా ఉండగా న్యాయ ప్రక్రియ పేరుతో నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అతడిని మరింత నిరాశలోకి నెడుతుంది. ఈ సమయంలో ఒక కానిస్టేబుల్ సలహాతో అతను ప్రముఖ న్యాయవాది బేబీ కృష్ణను సంప్రదిస్తాడు. బయటకు గొప్ప న్యాయవాదిలా కనిపించే అతను వాస్తవానికి వ్యవస్థలోని లొసుగులను తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వ్యక్తి. కేసులను కావాలనే ఆలస్యం చేస్తూ బాధితుల నుండి డబ్బులు వసూలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ మోసాన్ని గుర్తించిన తండ్రి న్యాయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతి చోట అతనికి నిరాశ ఎదురవుతుంది.
అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అవినీతి, స్వార్థం అన్నీ కలిసి ఒక సాధారణ మనిషిని ఎంతగా ఇబ్బంది పెడతాయో కథలో చూపించారు. చివరికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అతను సమీపంలోని వీరభద్రస్వామి ఆలయానికి చేరుకుంటాడు. తన బాధను, ఆవేదనను దేవుడి ముందు వెళ్లగక్కుతాడు. తన కూతురి కోసం న్యాయం చేయాలని ప్రార్థిస్తాడు. ఇక్కడి నుండే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఆ భక్తుని ఆర్తనాదానికి స్పందించిన క్షేత్రపాలకుడు వీరభద్రుడు భూమిపైకి అవతరిస్తాడు. అన్యాయానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభిస్తాడు. సామాన్య ప్రజలను మోసం చేసే వారిని ఒక్కొక్కరిని ఎదిరిస్తాడు. న్యాయ వ్యవస్థలో దాగి ఉన్న అవినీతిని బయటపెడతాడు. ప్రజల బాధలను తన బాధగా భావించి పోరాడతాడు. వీరభద్రుడు ఇంకా బేబీ కృష్ణ మధ్య జరిగే సంఘర్షణ సినిమా హైలైట్ గా నిలుస్తుంది. ఒకవైపు దైవభక్తి, మరోవైపు అవినీతితో నిండిన వ్యవస్థ మధ్య జరిగే ఈ పోరాటం ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది. చివరకు ఆ తండ్రి కూతులకు న్యాయం జరిగిందా? వీరభద్రుడు తన లక్ష్యాన్ని సాధించాడా? అన్యాయానికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తంగా చెప్పాలంటే వీరభద్రుడు కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను, న్యాయం కోసం చేసే పోరాటాన్ని, భక్తి మరియు ధర్మం యొక్క శక్తిని చూపించిన భావోద్వేగ కథ. థియేటర్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.